స్టార్ట్. ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ ఎంత మనం చేస్తుంది? 9. ఒకసారి క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. 30th June, the issued share capital of an entity consisted of 15 lakh ordinary shares of 1 rupee each. Okay. On 1st October 2000 so and so, the entity issued 12 lakh 50,000 8% convertible loan stock అంటే డిబెంచర్స్ అనుకుందాం ఫర్ క్యాష్. ఈచ్ 100 rupees nominal of the loan stock may be converted at any time during the year ended into number of ordinary shares set out below. అంటే 30th June కన్వర్ట్ అయితే 135 షేర్స్ కింద కన్వర్ట్ అయిపోవచ్చు. ఒక 100 rupees లోన్ 135 షేర్స్ అవుతుందంటే మొత్తం లోన్ ఎంత? 12,50,000 కదా. డివైడ్ బై 100 ఇంటూ 135 ఎంత చెప్తారా? 12,50,000 డివైడ్ బై 100 ఇంటూ 135 ఎంత? అంటే ఇక్కడే కన్వర్ట్ అయితే 16,87,500. ఆ తర్వాత కన్వర్ట్ అయితే 130 షేర్స్, ఆ తర్వాత కన్వర్ట్ అయితే 125 షేర్స్, ఆ తర్వాత కన్వర్ట్ అయితే 120 షేర్స్. అస్సలు కన్వర్ట్ అవ్వలేదు అనుకోండి, దానికి ఏం చేస్తాం? రిడమ్షన్ చేసేస్తాం. దిస్ ఇల్లస్ట్రేషన్ అస్యూమ్స్ దట్ రిటర్న్ ఈక్విటీ కన్వర్షన్ ఆప్షన్ ఇస్ అకౌంటెడ్ ఫర్ యాజ్ డెరివేటివ్ లైబిలిటీ. ముందే చెప్పేస్తున్నాడు, ఆ కన్వర్షన్ ఆప్షన్ ఏదైతే ఉందో అది లైబిలిటీ లాగా అని అనుకోమంటున్నాడు. అండ్ మార్క్ టు మార్కెట్ డెరివేటివ్ అయితే ఆబ్వియస్లీ ఏమవుతుందో చెప్పండి, దాని నుంచి వచ్చే ఫెయిర్ వాల్యూ చేంజెస్ అని ఎక్కడ పంపిస్తాం? P&L పంపిస్తున్నాడు. The changes in options fair value reported in 2002 and 3 amounted to the losses of 2,500 లాస్ వచ్చిందంట. సెకండ్ ఇయర్ లాస్ ఎంత వచ్చిందంట? 2006. ఇది ఎంబెడెడ్ డెరివేటివ్ రా, ఈరోజు పొద్దున్నే డిస్కస్ చేసాం. ఎంబెడెడ్ డెరివేటివ్ అవునా? ఎంబెడెడ్ డెరివేటివ్ అంటే ఇది. ఎంబెడెడ్ డెరివేటివ్ లో లాస్ వచ్చిందంట. అంటే ఎంట్రీ ఏమని వేసి ఉంటాము అంటే P&L అకౌంట్ డెబిట్ కొట్టి టు డెరివేటివ్ ఫైనాన్షియల్ లయబిలిటీ అని ఒక ఎంట్రీ పడి ఉంటుంది. ఎంత పడి ఉంటుంది అంట? 2,500 ఒకటి, 2,650. ఓకే. ఇట్ ఈస్ అస్యూమ్ దట్ ట్యాక్స్ కాన్సిక్వెన్సెస్ పక్కన పెట్టిమన్నాడు. ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్, ఫెయిర్ వాల్యూ మూమెంట్స్, టాక్సేషన్ అన్నిటికన్నా ముందు 8,25,000 ఒకటి, 8,95,000. అంటే ఈ అడ్జస్ట్మెంట్ చేయలేదాడు. చూడండి, ఫెయిర్ వాల్యూ మూమెంట్స్ అడ్జస్ట్ చేయలేదంట. అంటే P&L డెబిట్ కొట్టలేదాడు. ఇంకా మనం కొడదాం డెబిట్. ఈ 8,25,000 ఉందా, ఇందులో ఇంట్రెస్ట్ తీయలేదు, ఫెయిర్ వాల్యూ మూమెంట్స్ కూడా తీయలేదు, ట్యాక్స్ కూడా తీయలేదు. మనం తీద్దాం అన్ని. 8,25,000 లో ఇంట్రెస్ట్ ఎంత చెప్పండి? ఇంట్రెస్ట్ ఎంత? 12,50,000 ఇంటూ 8% అనా ఎంత చెప్తారా? ఎంత? 12,50,000 అయినా 12,50,000 రూపీస్ కన్వర్టబుల్ స్టాక్ అని చెప్పాడు కదా, అంతేనా కదా? ఇంటూ 8%. ఎప్పుడు ఇష్యూ చేసాం? అక్టోబర్ లో ఇష్యూ చేసాం రా ఫస్ట్ ఇయర్ లో. ఫస్ట్ ఇయర్ అక్టోబర్ అంటే ఫస్ట్ ఇయర్ లో ఆగండి జూన్ 2001. ఇదేమడుగుతున్నాడు? 30th June వరకు అడుగుతున్నాడు. జాగ్రత్త లెక్క పెట్టండి రా. 30th June వరకు అంటే అక్టోబర్ నుంచి జూన్ వరకు ఎన్ని మంత్స్ ఉన్నాయి? 9 months అయినా. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఏప్రిల్ నుంచి జూన్ 6 months. మొత్తం 9 months అయినా. 9 months కి లెక్క పెట్టండి. 9 months కి లెక్క పెట్టండి. 75,000 అయినా కదా చెప్పండి. సో 75,000 ఇంట్రెస్ట్ మైనస్ చేస్తానా లేదా? అలాగే ఫెయిర్ వాల్యూ లాస్ ఆడు మైనస్ చేయలేదు, మనం చెయ్యాలని ఇప్పుడే చెప్పాను కదా. పొద్దున్నే డిస్కస్ చేశాం కదా. ఎంబెడెడ్ డెరివేటివ్స్ ఎంత? 2,500 లాస్ అయినా ఆ లాస్ కూడా మనం మైనస్ చేయాలా లేదా? మైనస్ చేయాలి. చేశాక ఎంత వచ్చింది? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 747,500. ఆబ్వియస్లీ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నుంచి ఏం తీస్తాం? ట్యాక్స్ తీసేస్తామా? ట్యాక్స్ ఇచ్చాడా? ఎంత? 33% మైనస్ చేస్తే ఎంత వచ్చింది? 5 lakhs. ఓకేనా కాదా చెప్పండి. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని? 15 lakh షేర్స్. 15 lakh డివైడ్ బై 5 lakhs ఎంత చెప్తారా? 33 పైసేనా? 5 lakhs కదా ఎర్నింగ్స్. 5 lakhs డివైడ్ బై 15 lakhs ఎంత? 5 డివైడ్ బై 15 lakhs ఎంత? 0.33 అంటే 33 పైసేనా? సేమ్ 2003 కూడా అలాగే లెక్కెట్టగలమా? కాకపోతే అక్కడ ఇంట్రెస్ట్ ఎంత? 1 year కి వేస్తాం 1 lakh. ఓకేనా? సేమ్ అవన్నీ మైనస్ చేస్తున్నాం, అంతా కలిపితే 35 పైస వచ్చింది. ఇది ఓకేనా కాదా చెప్పండి. ఇది నార్మల్ సమ్ ఇప్పుడు వరకు చేసింది. ఓకేనా? ఇప్పుడు డైల్యూటెడ్ ఈపీఎస్ లెక్క పెట్టాలి. అవునా? ఇది కొత్త పాయింట్, ఒకసారి జాగ్రత్తగా వినండి. డైల్యూటెడ్ ఈపీఎస్ అంటే ఖచ్చితంగా ఏమవ్వాలి చెప్పండి? ఈపీఎస్ తగ్గాలి. అవునా కదా చెప్పండి? డైల్యూట్ అవ్వాలి. అవునా? ఇప్పుడు నాకు ఫస్ట్ నాకు చెప్పండి, ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు ఒకవేళ ఈ కన్వర్టబుల్ అంటే ఈ కన్వర్షన్ ఆప్షన్ అనేది ఎక్సైజ్ చేసుకున్నారు అనుకుందాం. ఇప్పుడు ఇంట్రెస్ట్ సేవ్ అవుతా లేదా చెప్పండి? ఎంత ఇంట్రెస్ట్ సేవ్ అవుతుందో చెప్తారా? 100 రూపాయలు డిబెంచర్ మీద 8% ఇంట్రెస్ట్. ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత అంటే మీరు ఏం చెప్తారు? 67% నెట్ ఇంట్రెస్ట్ ఎంత చెప్తారా? 5.36 రూపీస్ సేవ్ అవుతుంది లేదా చెప్పండి? ఒప్పుకుంటారా లేదు? అలాగే ఇది కన్వర్ట్ అయిపోయి ఉండుంటే ఈ డెరివేటివ్, ఈ ఆప్షన్ ఇదంతా వచ్చి ఉండేదా? రాకపోయి ఉండేది. ప్రారంభంలో ఉండకపోతే ఆ 2,500 లాస్ ఉండి ఉండేదా? ఉండకపోయి ఉండేది.
అవునా కదా చెప్పండి. 2500 లాస్ అసలు ఎప్పుడు జరిగింది ఇదంతా, ఈ కన్వర్షన్ అంతా ఎప్పుడు జరిగింది? 30th June 2006కి వెళ్ళిపోయామా? ఓకే ఓకే. 30th June 2006కి వెళ్ళిపోయామంటే ఎప్పుడు ఆలోచిస్తున్నాం మనం? 2006 ఏనా? ఓకే 2006. ఓకే. ఆ, ఒకసారి జాగ్రత్తగా వినండి. అసలు లాస్ ఎంత అని చెప్పండి. ఇక్కడ ఉంది కదా లాస్, 2650 అయినా లాస్. అవునా కదా చెప్పండి. 2650 లాస్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. మొత్తం 12,50,000 విత్ లోన్. ఒక్కొక్కటి 100 రూపీస్ డిబెంచర్ అనుకుందాం. 12,50,000 రూపీస్ డిబెంచర్స్, 100 రూపీస్ అంటే ఎన్ని డిబెంచర్స్ చెప్తారా? 12,500 అయినా కాదా చెప్పండి. 12,500 డిబెంచర్స్ కి ఎంత లాస్ వచ్చింది? 2650 లాస్ వచ్చింది. ఇప్పుడు ఆ లాస్ పర్ డిబెంచర్ కి ఎంత వచ్చిందంటే మీరు ఏం చెప్తారు? 2650 డివైడ్ బై 12,500 అయినా. అవునా కదా చెప్పండి. ఎంత? ఎంత అని చెప్పారు? ఎంత 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 0.21 అయినా. సో 5.36 ఇంట్రెస్ట్ సేవ్ అయ్యేది, 0.21 ఆ లాస్ కూడా సేవ్ అయ్యేది. అంటే మొత్తం కలిపి ఎంత సేవ్ అవుతుంది? 5.57 సేవ్ అవుతుంది. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఓకేనా కదా చెప్పండి. ఈ 5.57 షేర్ అయితే పంచుకోవడానికి ఎంతమంది వస్తారు? మీరు నాకు చెప్పండి. మీకు గుర్తుందా? ప్రతి 100 రూపీస్ డిబెంచర్ 135 ఆర్డినరీ షేర్స్ అవుతుందా లేదా చెప్పండి. అవునా కదా? అంటే పంచుకోవడానికి ఒక డిబెంచర్ వల్ల సేవ్ అయ్యే అమౌంట్ ఇది. ఆ డిబెంచర్ వల్ల సేవ్ అయ్యే అమౌంట్ పంచుకోవడానికి ఎంతమంది వస్తున్నారు? 135 మెంబర్స్ వస్తున్నారు. అంటే పర్ షేర్ కి ఎంత పంచుకుంటున్నారో చెప్తారా? 0.04 పైసా పంచుకుంటున్నారు. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. అవునా కదా చెప్పండి. అంటే వీళ్ళ వల్ల ఎక్స్ట్రాగా ఒరిగేది ఎంత అంటే షేర్ కి 0.04 పైసా. అవునా కదా చెప్పండి. మనకు నార్మల్ గా ఈపీఎస్ అంతా 35 పైసా. ఇప్పుడు వీళ్ళు వచ్చారనుకోండి, మనం 35 పైసలు పంచుకునే వాళ్ళం. వాళ్ళందరూ ఏ బ్యాచ్? 4 పైసలు పంచుకునే బ్యాచ్. వీళ్ళ వల్ల ఓవరాల్ ఈపీఎస్ ఏమవుతుంది చెప్పండి. డైల్యూట్ అవుతుందా పెరుగుతుందా? డైల్యూట్ అవుతుంది. సో ఈ కన్వర్టబుల్ డిబెంచర్స్ అన్ని డైల్యూటివ్ అని తేలుస్తాం. ఇప్పుడు మనం డైల్యూషన్ టెస్ట్ చేసాం. ఒకసారి జాగ్రత్తగా వినండి. డైల్యూషన్ టెస్ట్ అంటే ఎక్స్ట్రాగా మనకు మిగిలేదంతా డివైడ్ బై ఎక్స్ట్రాగా పంచుకోవడానికి ఎంతమంది వచ్చారు. ఎక్స్ట్రాగా మనకు మిగిలేదైతే పర్ డిబెంచర్ కి అదే 100 రూపీస్ దానికి ఎంత మిగులుతుందో అని ఆలోచించాను నేను. 100 రూపీస్ కి నాకు ఎంత మిగులుతుంది? 5.36 ప్లస్ 0.21 అంటే 5.57 మిగులుతుంది. అవునా కదా చెప్పండి. ఈ 5.57 పంచుకోవడానికి కానీ 135 మెంబర్స్ వచ్చారు. అంటే మనిషికి ఎంత? 0.04 పైస్. ఆబ్వియస్లీ వీళ్ళు వీళ్ళు కలిస్తే ఏమవుతుంది? డైల్యూట్ అయిపోతుంది. ఖచ్చితంగా వీళ్ళకి కూడా తగ్గిపోద్దా లేదా చెప్పండి. తగ్గిపోద్ది. సో ఇవి డైల్యూటివ్. సరే ఈ టెస్ట్ ఖచ్చితంగా చెయ్యాలా? చెయ్యాలి. చేస్తేనే దానికంటూ ఇన్ని మార్కులను ఇస్తాడు. ఓకేనా కదా చెప్పండి. డైల్యూటివ్ తేల్చాక ఏమవుతుంది? ఇప్పుడు డైల్యూట్ డిపిఎస్ క్యాలిక్యులేట్ చేస్తామా చేయమా? చేస్తాం. కావాలంటే చెక్ చేయండి. ఏం లేదు ఇప్పుడు చెక్ చేయండి రా. ఇప్పుడు మీరు ఇప్పుడే చెప్పారు. ఒకసారి జాగ్రత్తగా వినండి. పాత ఎర్నింగ్స్ ఎంత? 15 lakhs. అవునా కదా చెప్పండి. ఒకవేళ కనుక కన్వర్షన్ జరిగింది అనుకోండి. కన్వర్షన్ జరిగితే వాళ్ళు ఎంతమంది వస్తారు? వాళ్ళ బ్యాచ్ ఆ రోజు ఎంత? 135 ఆర్డినరీ షేర్స్ అనుకుందామా. ఎప్పుడైనా సరే మీరు ఏమనుకోవాలి? అన్నిట్లో ఏది బెటర్ ఆప్షన్? 135 ఆర్డినరీ షేర్స్ కదా బెటర్ ఆప్షన్. అవునా కదా చెప్పండి. సరే చూడండి రా. ఫ్రమ్ ద కన్వర్షన్ టర్మ్స్ ఇట్ ఈస్ క్లియర్ దట్ మాక్సిమం నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? 135 షేర్స్ అయినా. సో దాని గురించి ఆలోచించండి. 12,50,000 డివైడ్ బై 100 ఇంటూ 135 ఎంత చెప్తారా? ఎన్ని షేర్స్ ఇస్తాం వీళ్ళకి? 16,87,500 షేర్స్ వస్తాయి రావా చెప్పండి. అవునా కాదా చెప్పండి. ఈ 16,87,500 వెయిటెడ్ యావరేజ్ ఎంతో కట్టాలి కదా. ఫస్ట్ ఇయర్ లో 9 మంత్స్ ఉన్నాయి. 9 మంత్స్ ఉన్నాయంటే ఇంటూ 9/12 చేస్తామా? ఫస్ట్ ఇయర్ లో అసలు డిబెంచర్స్ ఉన్నదే 9 మంత్స్. డిబెంచర్స్ 9 మంత్స్ ఉంటే షేర్స్ కూడా ఎంత వెయిటేజ్ ఇస్తాం? 9 మంత్స్ వెయిటేజ్ అయినా. 16,87,500 ఇంటూ 9/12 ఎంత చెప్తారా? అంటే మొత్తం కలిపి ఎంత షేర్స్ ఉన్నాయంటే పాత 15 lakhs ప్లస్ ఇవి కలిపి 27,65,625 రూపీస్. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఓకేనా కదా చెప్పండి. ఇది ఏంటిది? పొటెన్షియల్ నెంబర్ ఆఫ్ షేర్స్ కూడా కలిపి టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఓకేనా. మరి కొత్త ఎర్నింగ్స్ ఎంత లెక్కెట్టాలా లేదా చెప్పండి. కొత్త ఎర్నింగ్స్ ఎంత? పాత ఎర్నింగ్స్ ఎంత అన్నాము? 5 lakhs. ఇప్పుడే కదా లెక్కెట్టాము సేవింగ్స్ ఎంత అని. సేవింగ్స్ ఎంత చెప్పండి. ఇదిగో ఇప్పుడు వేసిన ఇంట్రెస్ట్ ప్లస్ ఈ 2,500 రెండు సేవింగ్స్ అయినా కదా చెప్పండి. ఈ రెండు ఉండవు కదరా. 77,500 పెరుగుతుందా లేదా చెప్పండి. 5 lakhs ప్లస్ 77,500. ఆబ్వియస్లీ దాని మీద ట్యాక్స్ కోల్పోతావా లేదా చెప్పండి. ట్యాక్స్ ఎఫెక్ట్ మాత్రం ఓన్లీ దేని మీద ఇస్తాను చెప్పండి. ట్యాక్స్ ఎఫెక్ట్ మాత్రం ఇదిగో ఈ 24,750 ఉంది కదా. ఇది ఎలా వచ్చింది చెప్తారా నాకు ఎవరైనా? ట్యాక్స్ ఎఫెక్టెడ్ ఓన్లీ 75,000 మీద ఇమ్మన్నాడు. ఎందుకంటే ఈ 2,500 వల్ల ట్యాక్స్ ఏమైనా సేవింగ్స్ అవుతున్నాయా? ఏం లేవని చెప్పాడు.
అంతేనా కదా చెప్పండి. సో 75,000 ఇంటూ 33% ఎంత? 24,750 అనా? నెట్ ఆఫ్ ట్యాక్స్. ఇది ఒక్కటే ట్యాక్స్ కి ఇంపాక్ట్ ఇస్తున్నాను నేను. 2,500 కి ఎందుకు ఇవ్వలేదు రాసుకోండి ఇక్కడ. గివెన్ దట్ 2,500 మీద ట్యాక్స్ ఇంపాక్ట్ లేదు అని రాశాడు. ఆడు ఇచ్చాడు కదా. అవునా కదా చెప్పండి. 2,500 మీద ట్యాక్స్ ఇంపాక్ట్ లేదు కాబట్టి దాని మీద ట్యాక్స్ ఏమవుతాను అనుకుంటానా? అనుకోను. ఏం చేంజ్ ఉండదు. ఓకేనా కదా చెప్పండి. ఓకేనా కదా చెప్పండి. క్లియరా? ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు 5 lakhs ఈపీఎస్ ప్లస్ ఇంట్రెస్ట్ సేవ్ అవుతుంది, మైనస్ ట్యాక్స్ రిలీఫ్ తీసేస్తే ఎర్నింగ్స్ వచ్చాయా లేదా? 5,50,000 to 750. అవునా కదా చెప్పండి. కొత్త ఎర్నింగ్స్ వచ్చాయి, కొత్త షేర్స్ వచ్చాయి, కొత్త ఈపీఎస్ వచ్చేస్తుందా? దాన్ని డైల్యూట్ ఈపీఎస్ అంటామా లేదా చెప్పండి. కాబట్టి 6 డైల్యూట్ ఈపీఎస్ ఎంత వచ్చింది? 20 పైస్ వచ్చింది. ఇందాక ఎంత ఉంది? 33 పైస్. డైల్యూట్ అయిందా లేదా చెప్పండి. సరే దానికి ఎంత ఓవర్ యాక్షన్ చేయాలా? డైరెక్ట్ గా లెక్కెట్టేస్తే డైల్యూట్ అయిందా లేదా తెలిసిపోతుంది కదా. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అసలు ఈ టెస్ట్ చేసినప్పుడు డైల్యూట్ అవ్వట్లేదని తెలిసింది అనుకోండి, అసలు డైల్యూట్ డిపిఎస్ లెక్కెట్టకూడదు. అవుతుంది. చూపిస్తాను మీకు. అవే మెయిన్ క్వశ్చన్స్. డైల్యూట్ ఇప్పుడు ఒకేసారి 4-5 ఇస్తాడు ఇన్స్ట్రుమెంట్స్. ప్రతి ఇన్స్ట్రుమెంట్ చెక్ చేస్తాం అనమాట. దేని వల్ల డైల్యూట్ అవుతుందో దాన్ని మాత్రమే కన్సిడరేషన్ లో తీసుకుంటాం. దేని వల్ల డైల్యూట్ అవ్వలేదు అనుకోండి, తిరిగి పెరిగిపోద్ది కొన్నిసార్లు వాల్యూ. పెరిగిపోయే వాళ్ళ గురించి మనం భయపడతామా చెప్పండి? భయపడకూడదు. సో డైల్యూట్ డిపిఎస్ అంటే ఏంటి? పొరపాటున ఏదైనా నాకు జరిగితే, జరగరాని జరిగితే నా ఈపీఎస్ ఎంత వరకు మాక్సిమం డైల్యూట్ అయిపోవచ్చు అనే దాని గురించి డైల్యూట్ డిపిఎస్ లెక్కెడతాం. ఇక్కడ రాసుకోండి స్టార్ మార్క్ పెట్టి. ఒకవేళ ఒకవేళ డైల్యూషన్ టెస్ట్ చేసేటప్పుడు, ఒకవేళ డైల్యూషన్ టెస్ట్ అదేంటది చింపి సిరిగిపోయిందండి. ఒకవేళ డైల్యూటెడ్ ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, ఒకవేళ డైల్యూటెడ్ ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇంక్రిమెంటల్ గా ఈపీఎస్ పెరుగుతుంది అనుకోండి. ఇంక్రిమెంటల్ ఈపీఎస్ పెరుగుతుంది అనుకోండి. ఇంక్రిమెంటల్ ఈపీఎస్ పెరుగుతుంది అనుకోండి. వాటిని యాంటీ డైల్యూటివ్ అంటాము. వాటిని ఇంక్రిమెంటల్ ఈపీఎస్ పెరిగితే, పెరుగుతుంది అనుకోండి, వాటిని యాంటీ డైల్యూటివ్ అంటాము. వాటిని యాంటీ డైల్యూటివ్ అంటాము. యాంటీ డైల్యూటివ్ అంటాము. అప్పుడు ఈ డైల్యూటెడ్ ఈపీఎస్ క్యాలిక్యులేషన్ చేయకూడదు అని రాసుకోండి. అప్పుడు డైల్యూటెడ్ ఈపీఎస్ క్యాలిక్యులేషన్ చెయ్యకూడదు. అప్పుడు డైల్యూటెడ్ ఈపీఎస్ క్యాలిక్యులేషన్ చెయ్యకూడదు. ఓకేనా? క్లియరా? తర్వాత అతికించు. 10th వన్ చూడండి ఒకసారి. 10th క్వశ్చన్ చూడండి ఒకసారి. 31st December 2007 and 8 ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ 40 lakhs అంట. షేర్ క్యాపిటల్ 40 lakhs షేర్స్ ఉన్నాయంట. ఓకే. గ్రాంటెడ్ ఆప్షన్స్ ఇచ్చామంట షేర్ హోల్డర్స్ కి. ఏమైనా ఆప్షన్ ఇచ్చాం? రైట్ టు సబ్స్క్రైబ్. ఎంత కొనుక్కోవచ్చు అంట? 70 రూపాయలు కొనుక్కోవచ్చు అని చెప్పాం. ఆప్షన్స్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉన్నాయంట? 6,30,000 ఆప్షన్స్ ఉన్నాయంట. అవుట్ స్టాండింగ్ ఆప్షన్స్. దేర్ వర్ నో గ్రాంట్స్ ఆర్ ఎక్సర్సైజెస్ ఆర్ ల్యాప్సెస్. అంటే ఎవరైనా గ్రాంట్ చేసుకో అదే ఎక్సర్సైజ్ చేసుకోలేదు ఇప్పటి వరకు. ఆప్షన్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత ఉందంట? 5 lakhs 6 lakhs ఉందంట. ఏమేమి అడిగాడు? 120 రూపీస్, 160 రూపీస్ యావరేజ్ మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. బేసిక్ డైల్యూట్ డిపిఎస్ ఎంత? లెక్కెడదాం ఫస్ట్. బేసిక్ ఈపీఎస్ చాలా ఈజీ. ఏం చేస్తాం చెప్పండి. చెప్పండి ప్రాఫిట్ ఎంత? 5 lakhs అయినా ఇయర్. 5 lakhs డివైడ్ బై ఎన్ని షేర్స్ ఉన్నారు? 40 lakh షేర్స్ అయినా 13 పైస్. సేమ్ 6 lakhs డివైడ్ బై 40 lakhs ఎంత? 15 పైస్. బేసిక్ ఈపీఎస్ ఓకేనా కదా చెప్పండి. డైల్యూట్ డిపిఎస్ కోసం మనం ఏం చేయాలి చెప్పండి. అడ్జస్టెడ్ నెంబర్ ఆఫ్ అడ్జస్టెడ్ ఎర్నింగ్స్ కనుక్కోవాలి, అడ్జస్టెడ్ నెంబర్ ఆఫ్ షేర్స్ కనుక్కోవాలి. అవునా కదా చెప్పండి. ఫస్ట్ ఒకసారి జాగ్రత్త చూద్దాం. మీకు గుర్తుందా ఇదేంటిది? రైట్స్ ఇష్యూ అంటే రైట్ ఇచ్చాం. రైట్ ఉన్నదంటే మనం ఏం చేస్తాం? అలా కొనలేదు. బోనస్ ఎలిమెంట్ ఎంత దీంట్లో కనుక్కుంటామో లేదా చెప్పండి. మీకు డైరెక్ట్ ఈజీ చెప్పాను. ఎలా చెప్పాను చెప్పండి. మీకు నేను ఏమన్నానంటే
అరే బయట మార్కెట్ లో ప్రైస్ ఎంత ఉంది? 120 ఉంది. అవునా? అడిగి రైట్ ఎందుకు ఇచ్చాం మనం? 70కి ఇచ్చామా కొనుక్కోవడానికి? ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి. మొత్తం ఎన్ని షేర్స్ కొనుక్కోవడానికి రైట్ ఇచ్చాం మనం? 6,30,000 షేర్స్. 6,30,000 షేర్స్ కి ఆడు ఎంత కడుతున్నాడు మామూలుగా? 70 రూపీస్ కడుతున్నాడు. కానీ మనం ఎన్ని 120 రూపీస్లతో సమానమనే కదా ఆలోచిస్తాం. అంతేనా కాదా చెప్పండి. 6,30,000 ఇంటూ 70/120 అన్న ఇందాక గుర్తుందా? ఇంటూ 30/54 చేసాము. ఎంత చెప్తారా? 3,67,500. ఒప్పుకుంటారు లేదా చెప్పండి. ఓకేనా కదా చెప్పండి. కానీ యాక్చువల్గా వెళ్ళిన షేర్స్ ఎన్ని? 6,30,000 కదా. 6,30,000 లో 3 lakh ఎంతది? 3,67,500 ఫుల్లీ పెయిడ్ అప్ తో సమానంగా ట్రీట్ చేస్తాం. మరి అసలు బోనస్ ఎలిమెంట్ ఎంత ఉన్నట్టు? 6,30,000 తీసేస్తామా లేదా చెప్పండి. ఎంత చెప్తారా? 2,62,500 ఫ్రీగా ఇచ్చినట్టేనా కదా చెప్పండి. మీకు గుర్తుందా? అదే కదరా ఇందాక చేసాము. అవునా కదా చెప్పండి. ఇప్పుడు చూడండి. సో నార్మల్ గా 40 lakhs షేర్స్ అనుకున్నాం. కానీ ఇప్పుడు 40 lakhs కాదు. స్టార్టింగ్ నుంచి ఎన్ని ఉన్నాయి అనుకుంటాం మనం? రైట్ షేర్స్ గురించి ఎలా ఆలోచిస్తాం? స్టార్టింగ్ నుంచే బోనస్ ఎలిమెంట్ ఉందని అనుకుంటాం లేదా చెప్పండి. స్టార్టింగ్ నుంచే బోనస్ ఎలిమెంట్ ఉంటే 40 lakhs కాదు, 40 lakhs ప్లస్ 2,62,500 అంటే అంత 42,62,500 ఉన్నట్టు. అవునా కాదా చెప్పండి. అంతేనా? ఎర్నింగ్స్ ఎంత? ఎర్నింగ్స్ ఏమైనా మారుతాయా? ఏం మారవు. ఇదేనా డిబెంచర్సా? ఇంట్రెస్ట్ ఆగిపోద్ది, సేవ్ అవుద్ది, దానివల్ల ప్రాఫిట్ మళ్ళీ పెరుగుతుంది అని అనుకోవడానికి లేదు కదా. సో 5 lakhs 5 lakhs గానే ఉంటుంది లేదా చెప్పండి. సో 5 lakhs డివైడ్ బై 42,62,500 ఎంత చెప్తారా? 5 lakhs డివైడెడ్ బై 42,62,500 ఎంత అంటే ఎంత? 12 పైసలు రాసుకున్నాడు. 11.73 పైసలు 12 పైసలు రాసుకున్నాడు రౌండ్ ఆఫ్. ఓకేనా కదా. మళ్ళీ సేమ్ నెక్స్ట్ ఇయర్ కూడా ఎలా లెక్కెడతారు చెప్పండి షేర్స్. సేమ్ 6,30,000 షేర్స్ నెక్స్ట్ ఇయర్ ఎక్సైజ్ చేసుకోలేదు. కానీ బోనస్ ఎలిమెంట్ ఎంత లెక్కటాలి లేదా చెప్పండి. మళ్ళీ మనం ఏం చేస్తాం? ఇంటూ 70 రూపీస్ డివైడ్ బై 160 రూపీస్ ఎంత చెప్తారా? 2 lakh. మరి 6,30,000లో ఇవన్నీ ఫుల్లీ పెయిడ్ అప్ షేర్స్ తో సమానం. ఇవి ఒక్కటి ఎంత? బోనస్ ఎలిమెంట్ అయినా కదా చెప్పండి. అవునా కదా. రైట్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు. సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళని కూడా కన్సిడరేషన్ లో తీసుకునేవాడిని. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు కానీ బోనస్ ఎలిమెంట్ ఉందంటే ముందు నుంచి ఉన్నట్టే కదా. అవునా కదా చెప్పండి. సో బోనస్ ఎలిమెంట్ ఎంత? 354 375 అన్నా. మొత్తం కలిపి అప్పుడు ఎన్ని షేర్స్ ఉన్నట్టు? 43 54 375 ఏనా? అవునా కాదా చెప్పండి. సో 6 lakhs డివైడ్ బై ఇది ఎంత? 14 పైస్. రాసుకోండి ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ కి క్వశ్చన్ నెంబర్ ఇది 10 కదా. ఇందాక మనం చేసిన క్వశ్చన్ నెంబర్ ఎంత చెప్తారు? 6 ఏనా? రాసుకోండి. క్వశ్చన్ నెంబర్ 10 కి క్వశ్చన్ నెంబర్ 6 కి ఉన్న డిఫరెన్స్ ఏంటో రాసుకోండి. క్వశ్చన్ నెంబర్ 10 కి క్వశ్చన్ నెంబర్ 6 కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే క్వశ్చన్ నెంబర్ 10 కి క్వశ్చన్ నెంబర్ 6 కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ ఆప్షన్స్ ఎక్సైజ్ చేసుకున్నారు, ఇక్కడ చేసుకోలేదు. క్వశ్చన్ నెంబర్ 10 కి క్వశ్చన్ నెంబర్ 6 కి క్వశ్చన్ నెంబర్ 10 కి క్వశ్చన్ నెంబర్ 6 కి డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ ఆప్షన్స్ కన్సిడర్ చేసుకున్నారు, అక్కడ ఆప్షన్స్ ఎక్సైజ్ చేసేసారు, ఇక్కడ ఆప్షన్స్ ఎక్సైజ్ చేయలేదు. ఓకేనా కాదా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది? క్లియరా కాదా చెప్పండి. ఇక్కడ దీనికి దాని తేడా చూడండి. ఇక్కడ డైరెక్ట్ గా చెప్తాం రైట్ షేర్స్ కావాలంటే కొనుక్కోండి ఎందుకని. ఇక్కడ చూడండి 2006 నుంచి 2009 మధ్యలో ఎప్పుడైనా కావాలంటే కొనుక్కోవచ్చు అని చెప్పాం కదా. అంతే, అలాంటిది అనుకోండి. ఓకేనా కదా చెప్పండి. క్లియరా? ఓకేనా? 13 క్వశ్చన్లు ఈజీగా అయిపోతుంది. ఓకేనా? ఇది అర్థమైందా లేదా చెప్పండి పైది. నెక్స్ట్ చూద్దామా. ఈజీరా. ప్రాఫిట్ అట్రిబ్యూటబుల్ టు ఆర్డినరీ షేర్ హోల్డర్స్ ఎంత అంట? 12 lakhs అని చెప్పాడు. వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ షేర్స్ కూడా ఆడే ఇచ్చాడు. ఎంత అంట? 5 lakhs. ఓకే, అసలు ఫస్ట్ 12 lakhs బై 5 lakhs చేసేద్దాం. బేసిక్ ఈపీఎస్ వచ్చేది. బేసిక్ ఈపీఎస్ కావాలంటే ఏం చేస్తాం? 12 lakhs బై 5 lakhs కదా. ఎంత చెప్తారా? అయిపోయింది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ ఏం అడిగాడు? యావరేజ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్డినరీ షేర్స్ ఎంత అంట? 20 రూపీస్ అంట. వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ షేర్స్ అండర్ ఆప్షన్స్. మళ్ళీ ఆప్షన్స్ ఎంతంట? 1 lakh షేర్స్ అంట. ఆడే చెప్తాడు వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఆడే చెప్తాడు 1 lakh షేర్స్ అని. ఎక్సైజ్ ప్రైస్ ఎంతకి ఇచ్చామంట? 15 రూపీస్. ఆగండి, ఇప్పుడే చెప్పాను ఎలా లెక్క చెప్పండి. వాళ్ళకి ఎన్ని రైట్స్ ఇచ్చాం వాళ్ళకి? 1 lakh రైట్స్ ఇచ్చాం కదా. 1 lakh ఇంటూ మనం ఏం చేస్తాం చెప్పండి. వాళ్ళు 15 రూపీస్ ఇస్తారు. కానీ బై డివైడ్ బై మనం ఏం చేయాలి? 20 రూపీస్ చేస్తామా? అవునా కదా చెప్పండి రా. అంతేనా కదా. అంటే 75,000 అయినా 75,000 నార్మల్ షేర్స్ తో సమానం. అంటే బోనస్ ఎలిమెంట్ ఎంత ఉంది? 25,000 అయినా
అవునా కదా? స్టార్టింగ్ నుంచి ఎన్ని షేర్స్ ఉన్నట్టు? 5 lakhs తో పాటు ఆ 25,000 కూడా ఉన్నట్టు. అంటే అంత 5,25,000 షేర్స్ ఉన్నట్టు. డైలీ టీపీఎస్ లెక్క 12 lakhs divided by 5,25,000. తెల్లవచ్చా క్వశ్చన్ రా? ఎంత? 2.2. ఎర్నింగ్స్ ఏమైనా మారుతాయా? ఏం మారవు. ఇది రైట్ షేర్స్ కదరా. అవునా కదా ఇందాక చేసిన క్వశ్చన్ రా, రిపీటెడ్ క్వశ్చన్ రా ఇది. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ వచ్చింది, కొంచెం పెద్ద క్వశ్చన్ వచ్చింది. ఒకసారి చూద్దాం, ఆగండి. వెనక నుంచి వద్దాం, 17th క్వశ్చన్ నుంచి. ఎందుకంటే 16th క్వశ్చన్ చెప్పాలి. 16th క్వశ్చన్ చెప్పాక అది చెప్పాలి. ఓకేనా? ఇదేదో పిల్లబచ్చ క్వశ్చన్ ఒకటి ఉంది, ఇదే చేసాను ఫాస్ట్ గా. ఎన్టీ ఇష్యూస్ 1 lakh ఆర్డినరీ షేర్స్ 1 రూపీ ఈచ్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ 2.5. కానీ ఎంత కట్టారంటే ఇప్పటికి 1.75 కట్టారు. రేషియో వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎలా చేస్తాం? 1 lakh ఇంటూ 1.75 డివైడ్ బై 2.5. వాళ్ళు ఎంత ఫుల్లీ పేడ్ తో సమానమా? అంతే కదా. 70,000 అయిపోయింది ఆన్సర్, అంతే. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎలా లెక్కెడతాం అని అడిగాడు, అయిపోయింది. ఓకేనా కదా చెప్పండి రా. క్లియరా కాదా? ఈజీరా. ఇంకా 11 క్వశ్చన్స్ ఉన్నాయి, హ్యాపీగా అయిపోద్ది. ఇది ఇంపార్టెంట్. ఈ 16th వన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా 11 ఉన్నాయి. 16th వన్ చూడండి ఒకసారి. 16th వన్ చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఇల్లస్ట్రేషన్ డస్ నాట్ ఇల్లస్ట్రేట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కన్వర్టబుల్. సో అవన్నీ పట్టించుకోదని అంటున్నాడు. సింపుల్ చెప్పాలంటే ఇండియస్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంతా పక్కన పెట్టేయని అంటున్నాడు. ప్రాఫిట్ అట్రిబ్యూటబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంతా 1 lakh, మంచిది. ఆర్డినరీ షేర్స్ అవుట్ స్టాండింగ్ ఎంత? 10,000, మరీ మంచిది. ఇంకేం అడిగాడు? నాన్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఎంత ఉన్నారంట? 6,000. ఓకే. నాన్ క్యూములేటివ్ యాన్యువల్ డివిడెండ్ ఆన్ ప్రిఫరెన్స్ షేర్స్ బిఫోర్ ఎనీ డివిడెండ్ ఇస్ పెయిడ్ టు ఆర్డినరీ షేర్స్ ఎంత అంట? 5.5 షేర్, 5.5 రూపీస్ అంట, మంచిది. After ordinary shares have been paid a dividend of 2.1 per share, the preference shares participate in any additional dividends in 20:80 ratio. ఓకే, ఇది ఆ క్వశ్చన్ కాదు, ఇది ఇంకోటి ఏదో క్వశ్చన్, పిలవచ్చే క్వశ్చన్. ఫస్ట్ 2.1 per share ఆర్డినరీ షేర్స్ కి డివిడెండ్ ఇస్తామంట. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఇచ్చేసాక ఆబ్వియస్లీ వీళ్ళకి ఇవ్వాలి. మీకు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ అంటే ఏంటి చెప్పండి? డివిడెండ్స్ ఇస్తే ఫస్ట్ ఎవరికి ఇస్తాము? మొత్తం అందరు 1 lakh ఉంది కదా ఎర్నింగ్స్. ముందు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఎంత డివిడెండ్ ఇస్తాము చెప్తామా? 5.5 కదా వాళ్ళకి షేర్ ఇస్తాము. 5.5 ఇంటే ఎన్ని షేర్స్ ఉన్నారు వాళ్ళు? 6,000 షేర్స్ అయినా అంటే ఎంత ఇస్తామో చెప్తారా? 33,000 వాళ్ళకి డివిడెండ్ ఇచ్చేస్తామా లేదా చెప్పండి? అవునా కదా? మన వాళ్ళకి ఎంత ఇస్తామని చెప్పాము ఇప్పుడే? 2.1 అయినా పర్ షేర్ కి. అవునా కదా చెప్పండి? -2.1 ఇంటూ మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10,000 మంది అయినా 2.1 ఇంటూ 10,000 ఎంత చెప్తారా? 21,000. మొత్తం డివిడెండ్ మంచిగా ఎంత మిగిలితే చెప్తారా? 46,000. ఆడంటున్నాడు ఈ 46,000 ఉంది కదా, ఈ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఏదైనా ఎడిషనల్ డివిడెండ్ లో పార్టిసిపేట్ చేసే రైట్ ఉందంట. ఎంతంట? 20:80 రేషియో అంట. ఓకేనా? అంటే అదేమంటాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినరీ షేర్ హోల్డర్ కి ఎక్స్ అనే రూపీస్ ఇచ్చారనుకోండి ఎక్స్ట్రాగా, ఈడేం అడుగుతాడంట? 1/4 ఎక్స్ అడుగుతాడంట ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్. ఓకేనా? అంటే మీరు నాకు చెప్పండి, ఎక్స్ ఎంతమందికి ఇవ్వాలి చెప్పండి? 10,000 మందికి ఇవ్వాలా? సో 10,000 ఎక్స్ అనుకోవచ్చా? ప్లస్ ఈడేమో అందులో నాకు కూడా 1/4 కావాలని అడుగుతున్నాడా లేదా చెప్పండి? X/4 ఎంత మందికి ఇవ్వాలి చెప్పండి? 6,000 కదా వాళ్ళ మంది ఉన్నారు, వాళ్ళ మెంబర్స్ ఉన్నది 6,000 కదా. ఇది ఇక్కడ మొత్తం కలిపి పంచడానికి ఎంత చెప్పండి? 46,000 అయినా. అర్థమవుతుందా లేదా? నేను మళ్ళీ చెప్తున్నా వినండి. నేను అనుకున్నాను రూపీస్ ఈ 46,000 లో ఒకడికి ఒకటి ఇస్తే ఈడేంటి అంటున్నాడు, ఆడికి 80 ఇస్తే నాకు 20 ఇవ్వాలి అంటే, ఆడికి 4 రూపీస్ ఇస్తే నాకు 1 రూపీ ఇవ్వాలనే కదా అర్థం. అవునా కదా చెప్పండి? వాడికి ఎక్స్ రూపీస్ ఇస్తున్నాం అనుకోండి, ఎక్స్ ఇంటూ 10,000 ఎంత? 10,000 ఎక్స్. వాడికి ఎక్స్ రూపీస్ ఇస్తే ఇది ఎంత అడుగుతాడు? X/4 అడుగుతాడు. X/4 అంటే 6,000 ఎంత? కొంత. ఇవి రెండు కలిపితే మొత్తం కలిపి పంచడానికి ఎంత ఉంది? 46,000. ఎక్స్ ఎంత కనుక్కుందామా? 46,000 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 46,000 ఎంత చెప్తారా? 4 ఇంటూ 46,000. ఆబ్వియస్లీ 46,000 వాడతా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? ఎక్కడ తేడా ఇస్తాను? 4 ఇంటూ 10,000 చేశాను. ఎందుకు అంత ఓవర్ యాక్షన్ నుంచి? అవుతుంది కదా, అంతే కదా. 1,500 అవుతుంది. 1,500 ప్లస్ 10,000 ఎక్స్ ఎంత? ఎంత? 11,500 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 46,000 అయినా, సారీ 46,000 అయినా. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ఎంత? 4 రూపీస్ అయినా. అంటే ఆర్డినరీ షేర్ హోల్డర్ 4 రూపీస్ పంచితే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ ఏమని అడుగుతున్నాడు? ఆడికి ఎంత ఇవ్వాలంట? ఇంటూ 1/4. 1/4 ఎక్సే కదరా ఆడికి కావాల్సింది. అంటే రూపాయి అయినా
అవునా కదా చెప్పండి. అసలు ఏం అడిగాడు మనకి? అదే అడిగాడా? క్యాలిక్యులేట్ అలోకేషన్ ఆఫ్ ఎర్నింగ్స్, బేసిక్ ఈపీఎస్ ఎంత, తర్వాత ఎంత అండి. ఓకే. మీకు ఎక్స్ట్రా ₹4 ₹1 పంచారు అనుకోండి, ఆల్రెడీ ఇందాక పంచింది ఉందా? 2.1 5.5. సో ఈల్డ్ ఎంత? 6.5. ఈల్డ్ ఎంత? 6. నల్ల వచ్చే క్వశ్చన్. ఒకసారి ఏం చేసాం మనం? వీళ్ళకి మామూలుగా పంచింది ఎంత మనం లెక్కెట్టి ఉంచాం కదా. నార్మల్ గా వాళ్ళకి ఎంత? ₹2.1 పంచుతున్నారా? వీళ్ళకి ఎంత? ₹5.5 పంచుతున్నారా? వాళ్ళకి 5.5 తో పాటు ఎక్స్ట్రా ఎంత ఇస్తామని ఇప్పుడే చెప్పాం. ₹1 ఇస్తామా? మొత్తం కలిపి వాళ్ళకి ఇచ్చేది ఎంత? 6.5. వీడికి ఎంత? 2.1 ఎందాక ఇచ్చామా? ఎక్స్ట్రా ₹4 ఇస్తామా? మొత్తం కలిపి ఎంత? 6.1. ఓకేనా? ఇది హృదయ భాగం సమ్కి. ఇదేంటి? ఈడు ఏ అనుకున్నాడు రా, నేను ఎక్స్ అనుకున్న బదులు. ఓకేనా? అదే మ్యాటర్. ఆడిందాక క్లాస్ నుంచి హుషారు అయ్యానాడు. వచ్చింది కదా మళ్ళీ, చంచల వచ్చింది కదా. ఈడు పెట్టుకున్నాడు పేరు చంచల అని. మెసేజ్ కూడా చేసింది ఎట్లా? నాకు వస్తుంది. తీసుకున్నారు కదా. తీసుకుంటే ఏమవుద్ది? రికార్డింగ్ వస్తుంది కదా. ఇది ఓకేనా? క్లియరా కదా చెప్పండి. ఇది మ్యాటర్ క్లియర్. నెక్స్ట్ ఏంటి? 15th వన్ చూడండి. 15th క్వశ్చన్ చూడండి. సేమ్ క్వశ్చన్ అనుకుంటా, ఇది ఎప్పుడు చేసిందే. చూడండి, 5,000 నాన్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నారు, 10,000 ఆర్డినరీ షేర్స్. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ ₹5 డివిడెండ్ అంట. ఆర్డినరీ షేర్ హోల్డర్ కి ఎంత అంట? ఎంత? ₹2 అంట ఇచ్చాం, స్టార్టింగ్ లో ఇచ్చింది. మంచిగా ఇంకేమైనా మిగిలితే అదేమంటాడు? ఎనీ అడిషనల్ ఆర్డినరీ డివిడెండ్ ₹2 అట్ రేట్ ఆఫ్ 50% ఆఫ్ అడిషనల్ డివిడెండ్ పేబుల్ ఆన్ ఆర్డినరీ షేర్. అంటే ఆర్డినరీ డివిడెండ్ ₹2 కన్నా ఎక్స్ట్రాగా ఏదైనా ఇస్తే ఆడికి కూడా ఎంత ఇవ్వాలంట? 50% ఇవ్వాలి. సేమ్ ఈక్వేషన్. ఎక్స్ అనుకుంటే ఇది ఏమవుతుంది చెప్పండి? 1/2x. ఎక్స్ ఎంతమందికి ఇవ్వాలి చెప్పండి? షేర్స్ ఎంతమంది ఉన్నారు? షేర్ హోల్డర్స్ ఎంతమంది? 10,000 ఏనా? 10,000 ఎక్స్ ప్లస్ వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 5,000 ఏనా? అంటే ఏంటి? 5,000 ఇంటూ x/2 ఈజ్ ఈక్వల్ టు వీళ్ళిద్దరికి మామూలు డివిడెండ్స్ ఇచ్చాక 55,000 మిగిలింది. అంటే 55,000 ఏనా? సేమ్ క్వశ్చన్ రా. ఎంత చెప్తారా? 12,500 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 55,000. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్తారా? 4.4. ఎక్స్ 4.4 లో ఈడికి ఎంత? సగమే కదా, 2.2 కదా. పాతదంతా కొత్తదంతా కలిపేసి చెప్పండి. అయిపోయి ఆన్సర్. అరే యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ రా. ఈ రెండిట్లో ఒకటి కొట్టి వచ్చారా మీరు? రెండు చేయాల్సిన అవసరం లేదు కదా అప్పుడు. ఓకేనా కదా చెప్పండి. నెక్స్ట్ 14 చెప్తాను నేను. చెప్తానా? 14 హోంవర్క్ ఇచ్చాను అదే. 13 చూడండి. 13 అయిపోతే ఇక్కడ అయిపోయినట్టు. కిందకి వెళ్ళిపోవచ్చు మనం. 9 క్వశ్చన్లు ఉన్నాయిరా, ఈజీగా అయిపోతుంది. 13 చూడండి. 13 చూడండి ఒకసారి. ఇది కొంచెం కొత్త కాన్సెప్ట్ మళ్ళీ. ఇన్కమ్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ ఎంత ఉంది? 30 lakhs. లాస్ ఫ్రమ్ డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్ ఎంత ఉంది? 6 lakhs. ఆబ్వియస్లీ ఓవరాల్ ఏం వస్తుంది చెప్పండి? నెట్ లాస్ వస్తుంది. అవునా కదా చెప్పండి. వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత అంట? 10 lakhs. ఇంక్రిమెంటల్ కామన్ షేర్స్ అవుట్ స్టాండింగ్ అంటే రెడీగా ఉన్నారు డైల్యూట్ అవ్వడానికి ఎంతమంది? 2 lakh మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఏం అడిగాడు మనకి? బేసిక్ డైల్యూటెడ్ ఈపీఎస్ లెక్క పెట్టండి అని అడిగాడు. ముందు బేసిక్ ఈపీఎస్ లెక్క పెడదాం. బేసిక్ ఈపీఎస్ ఎంత చెప్పండి. మీరు ఎప్పుడైనా సరే మీకు గుర్తుందా? కంటిన్యూడ్ ఆపరేషన్స్, డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్ రెండు ఉన్నాయనుకోండి, ఈపీఎస్ కూడా సెపరేట్ గా చూపించాలి లేదా చెప్పండి. కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ ఎంత వస్తుంది లాభం? 30 lakhs అయినా డివైడ్ బై ఎన్ని షేర్స్? 10 lakh షేర్స్ అంటే బేసిక్ ఈపీఎస్ 3 అయినా. డైలీ ఇది ఈ లాస్ అంతా బేసిక్ ఈపీ అదే లాస్ డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్ 36 lakhs డివైడ్ బై 10 lakhs అంటే ఎంత? 3.6 లాస్ అయినా. ఓకేనా కదా చెప్పండి. నెట్ గా కావాలనుకున్నా కూడా మనం ఏం చేయొచ్చు? 3 - 3.6 ఎంత? 0.6 అయినా. అయిపోయింది ఫస్ట్ క్వశ్చన్. బేసిక్ ఈపీఎస్ వరకు ఓకేనా? ఇప్పుడు ఏమడిగాడు? డైల్యూటెడ్ ఈపీఎస్ అడిగాడు. అవునా? ఒక్కసారి జాగ్రత్తగా వినండి. అడు కొత్త షేర్స్ ఎంతమంది వస్తారని చెప్పాడు? 2 lakh షేర్స్ రెడీగా ఉన్నారని చెప్పాడు లేదా చెప్పండి. వీళ్ళందరూ స్టాక్ ఆప్షన్స్ అంటే వీళ్ళ వల్ల ఎర్నింగ్స్ ఏమైనా మారుతాయా? మారవు. వీళ్ళందరూ డిబెంచర్స్ వాళ్ళు అనుకోండి. వాళ్ళ వల్ల ఇంట్రెస్ట్ సేవ్ అవుతుంది, ఎర్నింగ్స్ మారుతాయి అని అడ్జస్టెడ్ ఎర్నింగ్స్ కనుక్కుంటాం. వీళ్ళందరూ స్టాక్ ఆప్షన్స్ అంటే రెడీగా కొనుక్కోవడానికి. ఓకేనా? సో 36 lakhs 30 lakhs అలాగే ఉంటుంది. ఎర్నింగ్స్ ఏమైనా మారుతుందా? మారదు.
కింద నెంబర్ ఆఫ్ షేర్స్ మాత్రం 10+2 12 lakhs అవుద్దా లేదా చెప్పండి. అవునా కదా చెప్పండి. 30/12 lakhs ఎంత 2.5. సేమ్ అలాగే 36 lakhs/12 lakhs ఎంత 3. అంటే ఓవరాల్ డైల్యూటెడ్ లాస్ ఎంత 0.5. ఓకేనా కాదా చెప్పండి. ఇక్కడ వరకు ఓకేనా? ఆగండి, ఇక్కడ అవ్వలేదు ఇంకా క్వశ్చన్. Assume if in above case loss from continued operations 10 lakhs ఉంది, ఇన్కమ్ ఫ్రమ్ డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్ 36. మనకి ఇక్కడ ఓవరాల్ ఈపీఎస్ ఎంత వచ్చింది చెప్పండి నాకు ఫస్ట్. ఓవరాల్ ఈపీఎస్ ఎంత వచ్చింది? ఇక్కడ 3 ఉన్న బేసిక్ ఈపీఎస్ కాస్త ఏమైంది చెప్పండి. 3 ఉన్న బేసిక్ ఈపీఎస్ ఏమైంది కంటిన్యూడ్ ఆపరేషన్స్ నుంచి? 3 ఉన్నది కాస్త 2.5 అయింది. అవునా కదా చెప్పండి. అంటే డైల్యూషన్ చేస్తామా చేయమా? చేస్తాం. కానీ 3.6 ఉన్న లాస్ ఏమైంది? 3 రూపీస్ అయింది. అంటే బేసిక్ ఈపీఎస్ తగ్గిందా పెరిగిందా? పెరిగింది. బేసిక్ ఈపీఎస్ -3.6 కన్నా పెరిగితేనే కదా -3కి వెళ్తాం. అంటే ఇది డైల్యూటివా యాంటీ డైల్యూటివా? యాంటీ డైల్యూటివ్ అయితే మీకు ఏం చెప్పాను, ఏం చేయకుండా వదిలేమని చెప్పాను లేదా. దేర్ ఫర్ ఈవెన్ దేర్ ఈస్ ఇక్కడ ఏంటి కంటిన్యూయింగ్ ఆపరేషన్స్, దేర్ ఫర్ ఈవెన్ దో దేర్ ఈస్ యాంటీ డైల్యూషన్ లాస్ పర్ షేర్ 0.6 నుంచి 0.5కి వెళ్తే డైల్యూటెడ్ లాస్ పర్ షేర్ ఎంత రిపోర్ట్ చేస్తాం? 0.5 రిపోర్టెడ్. ఎందుకు అంటే ఒకసారి ఆగండి, ఇక్కడ చూడండి. ఒక్క నిమిషం. ఇక్కడ క్వశ్చన్ లో కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ ఇస్ ద కంట్రోల్ నెంబర్. ఎందుకంటే ఇన్కమ్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ ఎంత వచ్చింది? ఏదది ఇన్కమ్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ ఎంత వచ్చింది? 30 lakhs వచ్చింది. కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ ఎక్కడ మనకి ఇంపార్టెంట్? కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ తాలూకా నెంబరే మనకి ఇంపార్టెంట్. కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ నుంచి మనకి లాస్ వచ్చిందా ఇన్కమ్ వచ్చిందా? ఇన్కమ్ వచ్చింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఆగండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇన్కమ్ ఫ్రమ్ ద కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ కంట్రోల్ నెంబర్. ఇన్కమ్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ డైల్యూట్ అయింది అనుకోండి, మొత్తం డైల్యూట్ చేసేయండి. అంటే ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ ఇక్కడ ఎంత ఉండేది? 3 రూపీస్ ఉంది. అది కాస్త ఏమైంది? 2.5 అయిందా లేదా చెప్పండి. అంటే ఇన్కమ్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ డైల్యూట్ అవుతున్నాయా లేదా? అవుతున్నాయి కదా. అవుతున్నాయి కాబట్టి మిగతా యాంటీ డైల్యూటివ్ అయినా కూడా పట్టించుకోకుండా లెక్క పెట్టేయాలి. అంటే ఇందాక మనం చేసాం చూడండి, 3.6 నుంచి యాక్చువల్గా 3 యాంటీ డైల్యూటివ్ అయినా కూడా లెక్క పెట్టండి. అలాగే డైల్యూట్ డిపిఎస్ లెక్క పెట్టండి. తర్వాత ఇది కూడా 0.6 నుంచి ఏమైంది? 0.5 అయింది ఓవరాల్ గా. అయినా కూడా యాంటీ డైల్యూటివ్ అయినా కూడా లెక్క పెట్టండి. ఎందుకంటే ఇన్కమ్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ మన కంట్రోల్ నెంబర్ కాబట్టి, దాంది డైల్యూటివ్ నేచర్ లో ఉంది కాబట్టి. సేమ్ పాయింట్. ఆగండి, ఇదే క్వశ్చన్ లో అటు రివర్స్ చేశారు చూడండి. ఒకవేళ కంటిన్యూడ్ ఆపరేషన్స్ లో లాస్ వచ్చింది, డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్ లో ప్రాఫిట్ వచ్చింది, ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? రివర్స్ అవుతా లేదా? ఎందుకంటే కంటిన్యూడ్ ఆపరేషన్స్ లో లాస్ వచ్చింది, ఆ లాస్ కాస్త డైల్యూట్ అవుద్దా యాంటీ డైల్యూట్ అవుద్దా? యాంటీ డైల్యూట్ అవుతాయి కాబట్టి ఇప్పుడు డైల్యూషన్ చేయకూడదు. అంటే ఇప్పుడు సెకండ్ కేసులో ఇక్కడ చూడండి, in case of loss from continuing operations, potential shares are excluded since those shares would result in anti-dilution effect on the control number. అందుకనే డైల్యూట్ డిపిఎస్ ఎలా లెక్క పెడతామంట? డైల్యూట్ డిపిఎస్ ఎప్పుడులాగా లెక్క పెట్టకూడదంట. ఎలా లెక్క పెట్టాలంట? ఇందాక డైల్యూట్ డిపిఎస్ ఎంత వచ్చింది? డైల్యూట్ డిపిఎస్ లెక్క పెట్టే విధానం మారిపోతుంది చూడండి. డైల్యూట్ డిపిఎస్ ఎలా లెక్క పెట్టాలంట? కొత్త నెంబర్స్ ఇచ్చాడు కదా, ఎంత? ఇదేమో -10 lakhs, ఇదేమో 36 lakhs. అంటే ఎంత మొత్తం కలిపి ఎంత? 26 lakhs అనా? డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? ఆటోలు ఎంతమంది? కొత్త వాళ్ళని కన్సిడర్ చేయకూడదు. 10 lakhs మీద ఇవ్వండి అంటే ఎంత? ఇది -26 lakhs, ఇది 10 lakhs అంటే ఎంత? -2.6. అది డైల్యూట్ డిపిఎస్, దాన్ని ఏం కెలకూడదు. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ రాసుకోండి, నోట్స్ రాసుకోండి. ఇన్ కేస్ దేర్ ఈస్ కంటిన్యూడ్ ఆపరేషన్ అండ్ డిస్కంటిన్యూడ్ ఆపరేషన్, అప్పుడు ఎలా చేయాలి? ఇన్ కేస్ దేర్ ఈస్ కంటిన్యూయింగ్ ఆపరేషన్ అండ్ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్, అప్పుడు ఎలా క్వశ్చన్ చేయాలో నేను చెప్తాను. ఇన్ కేస్ దేర్ ఈస్ కంటిన్యూయింగ్ ఆపరేషన్ అండ్ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్. In case there is continuing operation and discontinuing operation. Step 1. కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ మనకి కంట్రోల్ నెంబర్. కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ మనకి కంట్రోల్ నెంబర్. దాని కింద రాసుకుంటాం. అంటే అది డైల్యూట్ అవుతే అన్ని డైల్యూట్ చేయండి. అది డైల్యూట్ అయితే అన్ని డైల్యూట్ చేయండి. అన్ని డైల్యూట్ చేయండి. అది యాంటీ డైల్యూటివ్ అయితే
అది యాంటీ డైల్యూటివ్ అయితే పొటెన్షియల్ షేర్స్ పూర్తిగా ఇగ్నోర్ చేసేయండి. పొటెన్షియల్ షేర్స్ పూర్తిగా ఇగ్నోర్ చేసేయండి. పొటెన్షియల్ షేర్స్ పూర్తిగా ఇగ్నోర్ చేసేయండి. ఓకేనా? ఎగ్జాంపుల్ కింద ఏది రాసుకుంటారు? 13th ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 13 అని రాసుకోండి. అక్కడ మీరు రాసిన దగ్గర క్వశ్చన్ నెంబర్ 13 ఎగ్జాంపుల్ అని రాసుకోండి. పేజ్ నెంబర్ 676. అర్థమైందా మీకు ఈ కాన్సెప్ట్? కంటిన్యూయింగ్ డిస్కంటిన్యూయింగ్ మంచి కాన్సెప్ట్. కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ మెయిన్ మనకి. కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ నేచర్ కనుక డైల్యూట్ అవుతుంది అనుకోండి, అన్ని డైల్యూట్ చేసేయండి. ఇంక పట్టించుకోవద్దు, మిగతా యాంటీ డైల్యూటివ్ లాగా ఉన్నాయి అయినా పట్టించుకోవద్దు, డైల్యూట్ చేసేయండి. కానీ కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ అదే డైల్యూటివ్ కాదు, యాంటీ డైల్యూటివ్ అనుకోండి, అసలు డైల్యూషనే చేయకండి, నార్మల్ గా లెక్క పెట్టేయండి. ఓకేనా కదా చెప్పండి? ఆ కొత్తగా వచ్చిన షేర్స్ కన్సిడర్ చేయొద్దు, అంటే డైరెక్ట్ గా మీరు అందుకే లెక్క పెట్టారు కదా ఇందాక, పాత షేర్స్ తోనే చేసేయండి. అందరికీ ఓకేనా? ఏమైనా డౌట్? ఓకేనా కాదా చెప్పాలి నాకు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మిగతావన్నీ ఇంక రిపీటెడ్ వస్తాయి మీకు. ఓకేనా? 12th వన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా స్టార్ మార్క్ పెట్టుకోండి. అన్ని ఇప్పుడు చేసిన లాస్ట్ ఈ బ్రేక్ తర్వాత చేసిన ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్. ఈపీఎస్ క్వశ్చన్ చూడండి, ఇవే అడుగుతారు 5 మార్క్స్. 5th క్వశ్చన్ చూడండి. ఆర్డినరీ షేర్స్ ఎన్ని ఉన్నాయంట? 10 lakhs ఉన్నాయంట. దేర్ ఆర్ నో ఆప్షన్స్ లేవు, వారెంట్స్ లేవు, కన్వర్టబుల్ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, ఏం లేవంట. మంచిది. తర్వాత ఏం చెప్పాడు? an agreement related to recent business combination for the issue of additional ordinary shares ఇష్యూ చేస్తామని చెప్పి ఏదో ఎంటర్ అయ్యామంట. 5,000 అడిషనల్ షేర్స్ ఫర్ ఈచ్ న్యూ రీటైల్ సైట్ ఓపెన్ డ్యూరింగ్ 2001. ఎన్ని రీటైల్ సైట్స్ ఓపెన్ అయితే అన్ని అడిషనల్ షేర్స్ ఇష్యూ చేస్తామని ముందే మాట్లాడుకున్నామంట. ఓకేనా? తర్వాత ఏం చెప్పాడు? 1,000 అడిషనల్ ఆర్డినరీ షేర్స్ ఫర్ ఈచ్ 1,000 ఆఫ్ కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఇన్ ఎక్సెన్స్ ఆఫ్ 20 lakhs. 20 lakhs దాటి ప్రాఫిట్ కనుక ఒకవేళ ఎక్స్ట్రా వస్తాయి. ఎంత ఎక్స్ట్రా వస్తాయంట? ప్రతి 1,000 రూపాయలు ఎక్స్ట్రాకి 1,000 షేర్లు ఇస్తామంట. మళ్ళీ ప్రతి 1,000 రూపాయలు ప్రాఫిట్ ఎక్స్ట్రా వస్తే 1,000 షేర్లు ఎక్స్ట్రా ఇస్తామంట. చూద్దాం అదేంటో చూద్దాం. ఇయర్ టు డేట్ ప్రాఫిట్ అట్రిబ్యూటబుల్ టు ఆర్డినరీ ఈక్విటీ. ఇయర్ టు డేట్ ఎన్ని ఇచ్చాడు? 4 quarters లో ఇచ్చాడు లేదా చూడండి. అవునా కదా చెప్పండి? ఇప్పుడు మనం క్వార్టర్ వైజ్ చేయాలి. ఫస్ట్ క్వార్టర్ లో ప్రాఫిట్ ఎంత చెప్పండి? 11 lakhs ఏనా? అవునా కదా చెప్పండి? 11 lakhs వచ్చింది ప్రాఫిట్. అంటే 20 lakhs దాటిందా? 20 lakhs దాటిందా? దాటలేదు. కానీ ఫస్ట్ క్వార్టర్ లో మేలో ఒక సైట్ ఓపెన్ చేసాం. సైట్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఫస్ట్ క్వార్టర్, ఓకే సారీ, ఫస్ట్ క్వార్టర్ 31st March కి ఎండ్ అవుతుంది. 31st March కి ఎండ్ అవుతుంది. ఇది మంత్ జాన్ టు డిసెంబర్ రా. జాన్ టు డిసెంబర్ అంటే జాన్ ఫెబ్ మార్చ్ లో ఏదైనా ఓపెన్ అయిందా? ఓపెన్ అవ్వలేదు. అంటే ఈ కొత్త 5,000 షేర్స్ వస్తాయా? రావు. అంటే పాత షేర్స్ ఎన్ని ఉన్నాయి? 10 lakhs షేర్స్ ఉన్నాయి, అవే ఉండిపోతాయి లేదా చెప్పండి? సో 11 lakhs డివైడ్ బై 10 lakhs అంతా 1.1. అందరికి ఇది ఓకేనా కదా? ఫస్ట్ క్వార్టర్ ఈజీ, ఏం చేయలేదు, జస్ట్ 11 lakhs వేసాను, డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ 10 lakhs వేసాను, 1.1 కనుకోండి. ఎందుకంటే కొత్త సైట్ ఓపెన్ అవ్వలేదు, ఎర్నింగ్స్ కూడా దాటలేదు. ఓకేనా? సెకండ్ దానికి వెళ్దామా? సెకండ్ క్వార్టర్ కి 23 lakhs వచ్చిందంటే ఎక్స్ట్రాగా ఎంత సంపాదించినట్టు నువ్వు? ఇది ఇయర్ టు డేట్ అని చెప్పాడు చూడండి. అంటే ఏంటి? 11 నుంచి 23కి వెళ్ళిందంటే ఓన్లీ ఈ క్వార్టర్ ఎంత సంపాదించావు నువ్వు? 12 lakhs సంపాదించావు లేదా? 12 lakhs సంపాదించావు, మంచిది. నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ ఎంత? మామూలుగా ఎన్ని? పాత షేర్స్ 10 lakhs అయినా. దాంతో పాటు కొత్త సైట్ ఓపెన్ అయిందా లేదా సెకండ్ క్వార్టర్ లో? మేలో క్వార్టర్ లో ఓపెన్ అయితే 5,000 షేర్స్ వస్తాయా? మేలో వచ్చాయి కాబట్టి ఇంటూ 2/3 అయినా. 5,000 ఇంటూ 2/3 అయ్యండి రా, 12 వేసికండి. ఎందుకంటే ఆ క్వార్టర్ ఉన్నదే 3 months. 3 months లో 2 months ఉన్నాయా లేదా సైట్? అంటే 3,333 అయినా. మొత్తం షేర్స్ ఎన్ని అంటే మీరేం చెప్తారు? 10,03,333 అయినా కాదు. సో 12 lakhs డివైడ్ బై 10,03,333 1.2. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు. సెకండ్ క్వార్టర్ లో ఎర్నింగ్స్ ఎంత? ఇదిగో 23 lakhs. సెకండ్ క్వార్టర్ వరకు ఎర్నింగ్స్ ఇవి. ఓన్లీ సెకండ్ క్వార్టర్ ఎంత అంటే 23 - 11 అంటే 12 lakhs ఎర్నింగ్స్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత? పాత ఏమో 10 lakhs ఉన్నాయి, మధ్యలో కొత్త సైట్ ఓపెన్ అయింది కదా. మేలో ఒక సైట్ ఓపెన్ అయిందా? ఆడేం చెప్పాడు? ఎప్పుడైనా కొత్త సైట్ ఓపెన్ చేస్తే 5,000 షేర్స్ ఇస్తామని చెప్పాడా? అంటే కొత్త సైట్ మేలో ఓపెన్ అయింది, మే జూన్ ఆ క్వార్టర్ లో 2 months ఉందా?
సో 5,000 ఇంటూ 2/3 అనా? అమ్మ మహాతల్లి, ఒక సైట్ ఓపెనింగ్ 5,000 షేర్లు ఇస్తాను అన్నాడు. సైట్ ఓపెన్ చేస్తే 5,000 ఈ నెల, 5,000 నెక్స్ట్ నెల అని చెప్పాడా? చదువు అది, చదవచ్చు కదా నీకు. 5,000 అడిషనల్ షేర్స్ ఫర్ ఈచ్ సైట్ ఓపెనింగ్. ఒక సైట్ ఓపెనింగ్ 5,000 షేర్స్ అంతే. నెక్స్ట్ ఎప్పుడు? 1 సెప్టెంబర్ లో సైట్ ఓపెన్ చేసాం, అప్పుడు మళ్ళీ చూస్తాం. ఇప్పుడు సైట్ ఓపెన్ చేసింది అంత 2 months కి ఓపెన్ చేసాం. 5,000 ఇంటూ 2/3. ఓకేనా? నెక్స్ట్ దానికి వెళ్దామా? నెక్స్ట్ ఏం జరిగింది చెప్పండి. 11 lakhs నుంచి 23. ఓకే, తర్వాత ఏం జరిగింది? 19 lakhs వెళ్ళిపోయాం. అంతేనా? 19 lakhs వెళ్ళిపోయామంటే లాస్ వచ్చిందా లేదా చెప్పండి. అంతేనా కదా? 23 lakhs ప్రాఫిట్ ఉన్న మనము 19 lakhs వెళ్ళిపోయామంటే లాస్ ఎంత వచ్చింది ఆ క్వార్టర్? 4 lakhs వచ్చిందా లేదా చెప్పండి. అంతేనా కాదారా? 4 lakhs లాస్ అయినా కాదా? పంచుకోవడానికి ఎంతమంది ఉన్నారు? పాత వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 lakhs ఉన్నారు. కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పాత ఇందాకలే మేలో వచ్చారా 5,000 బ్యాచ్, వాళ్ళు 3 నెలలు ఉంటారు లేదా చెప్పండి. సో 10 lakhs ఉంటారు, 5,000 ఉంటారు. మళ్ళీ కొత్త సైట్ ఓపెన్ అయింది ఎప్పుడు? 1 సెప్టెంబర్. 1 సెప్టెంబర్ లో ఓపెన్ అయిందంటే వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? 1 month ఉంటారు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సెప్టెంబర్ లో ఓపెన్ అయింది, 1 month కదా ఉంటారు. 1 month 5,000 మెంబర్స్ ఉన్నారంటే ఇంటూ 1/3 ఏనా? అంటే ఎంత? 1667 ఏనా? మొత్తం కలిపితే ఎంత? 10,06,667. సూపర్ క్వశ్చన్. మనం ఇదేస్తాం ఇదేస్తాం, ఈ మధ్యలో 5,000 మర్చిపోతాం. 5,000 బ్యాచ్ మేలో వచ్చారంటే వాళ్ళు ఈ 3 months ఉన్నారా లేదా చెప్పండి. ఉన్నారు కదా. సో 10,06,667. కానీ ఇప్పటికీ 20 lakhs దాటిందా మంది? దాటలేదు. దాటలేదు కాబట్టి మనం మళ్ళా ఇది ఉంది కదా, ఇది ఎక్స్ట్రా, అది కనుక్కోవాల్సిన అవసరం ఉందా? లేదు. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందో చెప్తారా? ఎంత మొత్తం కలిపి? 4 lakhs లాస్ డివైడ్ బై 10,06,667 అంటే 0.4 లాస్ అయినా కదా చెప్పండి. సార్ అక్కడ ఏదో డిస్కంటిన్యూడ్ ఆపరేషన్ ఉంది, ప్రస్తుతానికి పక్కన పెట్టండి, నార్మల్ గా లెక్క పెట్టండి. ఇది ఓకేనా కదా చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ క్వార్టర్ వెళ్ళేసరికి 19 lakhs లాస్ నుంచి 29 lakhs, అదే 19 lakhs ప్రాఫిట్ కాస్త 29 lakhs వెళ్ళిందంటే 10 lakhs మళ్ళీ ప్రాఫిట్ వచ్చిందా? 10 lakhs ప్రాఫిట్ అయినా కాదా చెప్పండి. షేర్స్ ఎంతమంది ఉంటారో నాకు చెప్తారా? ఆగండి, చెప్పండి ఇక్కడ. 10 lakhs ఉన్న షేర్స్ 5,000 షేర్స్ ఇప్పుడు ఫుల్ గా ఉంటారు. నెక్స్ట్ టైం వచ్చిన 5,000 షేర్స్ ఫుల్ గా ఉంటారు. అంటే వాళ్ళు మొత్తం కలిపి 10,000 షేర్స్ అయినా. ప్లస్ మొత్తం కలిపి ఇయర్ టు డేట్ 20 lakhs దాటిసింది కాబట్టి 20 lakhs దాటితే ప్రతి 1,000 రూపీస్ ప్రాఫిట్ కి 1,000 షేర్స్ అని చెప్పామా? అంటే 9 lakhs ప్రాఫిట్ కి ఎన్ని షేర్స్? 9 lakhs షేర్స్ అయినా కాదా చెప్పండి. అంతేనా కాదా? ఏదైతే 9 lakhs షేర్స్ ఏది ఎర్నింగ్ కండిషన్స్ బేసిక్ ఈపీఎస్. ఓకే, అదేమంటాడంటే ఫుల్ బేసిక్ ఈపీఎస్ క్యాలిక్యులేషన్ లో అదేం తీసుకోదు, ఎందుకంటే కంటింజెన్సీ మీట్ అయిన తర్వాతే కదా మనకు తెలుస్తుంది. డైల్యూటెడ్ ఈపీఎస్ విషయంలో తీసుకోండి, కానీ బేసిక్ ఈపీఎస్ క్యాలిక్యులేషన్ అది కన్సిడర్ చేయదు. ఇప్పుడు డైల్యూట్ ఈపీఎస్ వేస్తామా? ఇదిగో అక్కడ 9 lakhs వేస్తాం. అది మీకు చూపిస్తాను ఆగండి. ఇప్పుడు అది ఏమన్నారు చూడండి. ఎర్నింగ్స్ కంటింజెన్సీ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ బేసిక్ ఈపీఎస్ బికాస్ ఇట్ ఈస్ నాట్ సర్టైన్ దట్ ద కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద కంటింజెన్సీ పీరియడ్. ఎండింగ్ వరకు నీకు తెలుసా 20 lakhs దాడుతుందా తెలియదు. ఎండింగ్ వరకు తెలియదు కాబట్టి బేసిక్ ఈపీఎస్ క్యాలిక్యులేషన్ ఏమైనా తేడా వస్తుందా? రాదు. ఓకేనా కదా చెప్పండి. అర్థమైందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, అర్థం చేసుకుంటారే. ఓకేనా కదా చెప్పండి. సో అంటే సేమ్ 10 lakhs డివైడ్ బై 10,10,000 చేస్తాము, ఎంత వచ్చిందో అంత వేసేస్తాం. ఇది అయిపోయింది, క్లోజ్. ఓకేనా కాదా? క్లియరా కాదా? ఇయర్ మొత్తానికి లెక్కెట్టినోడు ఎలా లెక్కెడతారు చెప్పండి. ఇయర్ మొత్తానికి లెక్కెట్టినోడు మనం ఎలా లెక్కెడతాం? 10 lakhs షేర్స్ స్టార్టింగ్ నుంచి ఉన్నాయి. 5,000 షేర్స్ ఎన్ని రోజులు ఉన్నాయి? మే 1st వచ్చాయంటే 8 నెలలు ఉన్నాయా? ఇంకో 5,000 షేర్స్ సెప్టెంబర్ 1st వచ్చాయంటే 4 నెలలు ఉన్నాయా? 5,000 ఇంటూ 8/12, 5,000 ఇంటూ 4/12 ఎంత? 5,000 కదా. అదేరా కామన్ తీయండి రా 5,000. 8/12 ప్లస్ 4/12 12/12 ఏనా? అంటే 1 ఏనా? అంటే 5,000 షేర్స్ అయినా కొత్తగా వచ్చినవి వెయిటెడ్ యావరేజ్ రా. 5,000 ప్లస్ 10 lakhs ఎంత మొత్తం? 10 lakh 5,000 అయినా. 29 lakh డివైడ్ బై 10 lakh 5,000 ఎంత? 2.89. కావాలంటే చెక్ చేయండి, ఇవన్నీ యాడ్ చేయండి. రాదేమో. వస్తుందా? వస్తుంది, వస్తుంది. 2.89 వచ్చిందా లేదా చెప్పండి. ఓకేనా కాదా? అర్థమైందా లేదా? ఇది ఓకే కదా. ఆగండి. ఇప్పుడు డైల్యూటెడ్ ఎర్నింగ్స్ పర్ షేర్ సేమ్ అంత న్యూమరేటర్ పైన ఏమైనా మారిందా? ఏం మారలేదు. ఈ 10 లక్షలు కూడా ఏమైనా మారిందా? ఏం మారలేదు. కానీ డైల్యూటెడ్ ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే మనం ఎలా లెక్కెడతాం చెప్పండి. ప్రతిసారి డైల్యూటెడ్ ఎర్నింగ్స్ లెక్క పెట్టేటప్పుడు ఈ వెయిటెడ్ యావరేజ్ కట్టేటప్పుడు మనం ముందు నుంచే ఉన్నాయని అనుకుంటాం.
ఓకేనా? అంటే మధ్యలో ఇందాకలా 3,333 వేసావు కదా, రీటైల్ సైట్ కంటింజెన్సీ అని. అదేరా, ఫస్ట్ మేలో ఓపెన్ అయిందని అనుకున్నామా? వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారని అనుకుంటా. ఫస్ట్ నుంచి అంటే ఆ క్వార్టర్ స్టార్టింగ్ నుంచి ఉన్నారని అనుకుంటా. ఆ క్వార్టర్ స్టార్టింగ్ నుంచి అంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఉంటే 5,000 కదా అక్కడ వేస్తాం మనం. అంతేనా కదా చెప్పండి. సేమ్ నెక్స్ట్ దానికి కూడా 10,000 డైరెక్ట్ గా వేసేస్తాం లేదా చెప్పండి. ఓకేనా కదా చెప్పండి. ఇది ఓకేనా కదా, ఈ రీటైల్ సైట్ కంటింజెన్సీ ఓకేనా కదా? ఓకేనా? కానీ ఎర్నింగ్స్ కంటింజెన్సీ చూద్దాం ఇంకా. ఎర్నింగ్స్ కంటింజెన్సీ ఎలా ఆలోచించాలి తెలుసా? ఇక్కడ చూడండి, సెకండ్ క్వార్టర్కి వెళ్ళేసరికి వాడికి ఏం చెప్పాం మనం? ఆడికి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మామూలుగా చెప్పింది అయితే ఏంటి, 1,000 అడిషనల్ షేర్స్ ఇస్తాం ఫర్ ఈచ్ 1,000 రూపీస్ కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 20 lakhs ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st December. 31st December నాటికి ఎంతైతే దాటుతుందో 20 lakhs కన్నా ఎక్కువ దాని మీద ఇస్తామని చెప్పాం. అందుకే ఇందాక మధ్యలో 23 lakhs కి వెళ్ళా మనం పట్టించుకున్నామా? పట్టించుకోలేదు, ఎందుకంటే ఇయర్ ఎండింగ్కి వెళ్తే కానీ మనకు తెలియదు కాబట్టి. బేసిక్ ఈపీఎస్ క్యాలిక్యులేషన్ అప్పుడు మధ్యలో 23 lakhs కి వెళ్తే మనం ఏమైనా పట్టించుకున్నామా? పట్టించుకోలేదు, ఎందుకంటే అది ఇయర్ ఎండింగ్ వరకు మనం బేసిక్ ఈపీఎస్ కలకం కాబట్టి. కానీ ఇక్కడ ముందు నుంచే భయపడాలి లేదా చెప్పండి. డైల్యూట్ డిపిఎస్ అంటే నేను ముందు నుంచే భయపడతామా? 23 lakhs వెళ్తే మనం ఏమనుకుంటా చెప్పండి, ఎక్స్ట్రాగా 20 lakhs దాటిసింది, ఎంత 3 lakhs అంటే 3 lakhs షేర్స్ ముందు నుంచి వచ్చేస్తారు లేదా చెప్పండి. 3 lakhs షేర్స్ ముందు నుంచి ఉన్నారని అనుకుంటా. సేమ్ లాస్ట్ కి వెళ్ళేసరికి ఏమవుతుంది చెప్పండి, మళ్ళీ 9 lakhs షేర్స్ ముందు నుంచి ఉన్నారని అనుకుంటా. మధ్యలో థర్డ్ క్వార్టర్కి వెళ్ళినప్పుడు మీకు గుర్తుందా, 19 lakhs కి పడిపోయాం మనం. గుర్తుందా లేదా చెప్పండి. 19 lakhs పడిపోయేటప్పుడు మనం అసలు ఇది పట్టించుకుంటామా? పట్టించుకోం, అసలు ఆ షేర్స్ లేవని అనుకుంటాం. అంటే చూసారా, మధ్యలో షేర్స్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి. మధ్యలో 3 lakhs షేర్స్ వస్తున్నాయని అనుకున్నాం. తర్వాత క్వార్టర్ లో మళ్ళీ వాళ్ళు రారని అనుకున్నాం, అందుకే తీస్తాం. అర్థమైందా లేదా? యాంటీ డైల్యూటివ్ కాదు, వాళ్ళు అసలు రారని అనుకుంటాం. డైల్యూటెడ్ ఈపీఎస్ నేను అంటుంది, ముందు నేను మాట్లాడుతుంది దేని గురించి, రే వీళ్ళు ఫస్ట్ ఇక్కడ 3 lakhs వస్తారనే భయం నీకు ఉంది. తర్వాత నీ క్వార్టర్ లో ఏమైంది, 19 lakhs లాస్కి వెళ్ళిపోయావు అంటే వాళ్ళు మరి రారు కదా. అదే కదా, ఆ తాత్తులోనే కదా ఉంటావు. సో నెక్స్ట్ క్వార్టర్ లో నేనేం రారని అనుకుంటున్నాను. ఓకేనా కాదా చెప్పండి, అర్థమైందా లేదా? ఓకేనా? ఇక్కడ ఒకసారి చూడండి, బికాస్ ఇంకోటి ఏదో పాయింట్ ఉండిపోయింది కదా, ఏది, ఈ మధ్యలో డిస్కంటిన్యూడ్ ఆపరేషన్ నుంచి ఒక లాస్ వచ్చిందా? ఆ లాస్ పాయింట్ గురించి చూడండి ఒకసారి. అది ఏమంటారు చూడండి, బికాస్ ద లాస్ డ్యూరింగ్ ద థర్డ్ క్వార్టర్ ఇస్ అట్రిబ్యూటబుల్ లాస్ ఫ్రమ్ డిస్కంటిన్యూడ్ ఆపరేషన్. యాంటీ డైల్యూషన్ రూల్స్ అసలు దాని గురించి చెక్ చేస్తామా? మీకు గుర్తుందా, లాస్ దేని నుంచి వస్తే మనం భయపడాలి? మనం డైల్యూషన్ చెయ్యాలా చేయకూడదా అని భయం ఎప్పుడు పడాలి? లాస్ ఫ్రమ్ కంటిన్యూడ్ ఆపరేషన్ వస్తే భయపడాలి, ఎందుకంటే అది యాంటీ డైల్యూటివ్ అవుతుంది కాబట్టి. కానీ ఇక్కడ లాస్ దేని నుంచి వస్తుంది, డిస్కంటిన్యూడ్ ఆపరేషన్ నుంచి కదా. అసలు యాంటీ డైల్యూషన్ చెక్ చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకు చెప్పండి, ఆబ్వియస్లీ లాస్ ఫ్రమ్ డిస్కంటిన్యూడ్ ఆపరేషన్ అంటే డిస్కంటిన్యూడ్ ఆపరేషన్ వల్ల లాస్ వచ్చింది, అవునా కదా చెప్పండి. అంటే కంటిన్యూడ్ ఆపరేషన్ బానే ఉన్నట్టేనా? అది డైల్యూట్ అవుతుందా? అది డైల్యూట్ అయితే అన్ని డైల్యూట్ అవ్వాలా లేదా? అవ్వాలనే కదా మనం చెప్పాము. అదే మ్యాటర్. ఓకేనా కాదా, క్లియరా కాదా, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా చెప్పండి. చెక్ చేసుకోండి ఒకసారి, ఏమేమి డౌట్ ఉన్నాయో చెప్పండి. యాక్చువల్గా ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ రాలేదు, చెప్తా ఇప్పుడు చూపిస్తాను. ఇంక్రిమెంటల్ డైల్యూషన్ టెస్ట్ చేస్తాం, కొంచెం పెద్ద రేంజ్ లో చేస్తాం డైల్యూషన్ టెస్ట్. ఇది ఓకేనా కదా, అందరు చూసుకోండి ఒకసారి, మీరు మీ బుక్స్ లో చూసుకోండి ఒకసారి, మీ బుక్స్ లో. డియర్ ఫ్రెండ్, 4, 4, 5, 6. ఇది November 20 పేపర్లో ఇచ్చాడు చూడండి, 8 marks కి. ఇది నేను చెప్పిన ఇంపార్టెన్స్. 7 క్వశ్చన్లు ఉన్నాయి ఇంకా. 7, ఆగండి ఇంకోటి ఉన్నట్టు, 8 క్వశ్చన్లు ఉన్నాయి.
పెద్దగా ఉన్నాయిరా. ఉమ్, ఏంటంటే 8 ఉన్నాయి. 8 లో 2 ఓకే చిన్నవే. అదే ఇవి చిన్నవే, సెకండ్ వన్ థర్డ్ వన్ ఒకసారి చూడండి. సెకండ్ వన్ చూడండి ఒకసారి. 1st January షేర్స్ ఇన్ ఇష్యూ ఎన్ని ఉన్నాయి? 10 lakhs ఉన్నాయి. కన్వర్టబుల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1 lakh ఉన్నాయి. టర్మ్స్ ఆఫ్ కన్వర్షన్ ప్రకారం ఏమవుతుందంట, 120 ఆర్డినరీ షేర్స్ ప్రతి 100 రూపీస్ కి. ఇప్పుడే చేసినట్టున్నాయి ఇది. కాదు కాదు కాదు, ఒకసారి చూద్దాం. ఇది ఎందుకంటే 31st March అని ఉంది, అందుకే 31st March 31st March కి హోల్డర్స్ ఆఫ్ 25,000 డిబెంచర్ బాండ్స్ కన్వర్ట్ అయిపోయారంట. ఇది అందుకే వచ్చింది. ఒకసారి చూడండి. ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు ఫర్ ద ఇయర్ ఎండెడ్? 2 lakhs ఇచ్చాడా లేదా చెప్పండి. అవుట్ స్టాండింగ్ షేర్స్ ఎన్ని ఇచ్చాడు? 10 lakhs ఇచ్చాడు. అవునా? స్టార్టింగ్ లో ఉన్నవి. మధ్యలో ఏం జరిగింది? 25,000 వర్త్ డిబెంచర్స్ షేర్స్ లో కన్వర్ట్ అయిపోయారా? ప్రతి 120 ప్రతి 100 రూపీస్ కి 120 షేర్స్ అని చెప్పావు. 25,000 వర్త్ కి ఎంత షేర్స్ ఇస్తావో చెప్తావా? 25,000 ఇంటూ 120/100 ఎంత చెప్పండి? 30,000 షేర్స్ ఏనా? ఈ 30,000 షేర్స్ ఎప్పుడు వచ్చారు చెప్పండి? 31st March వచ్చారు. మరి వెయిటెడ్ యావరేజ్ కట్టాలి లేదా చెప్పండి? 30,000 ఇంటూ ఏం చేస్తాం? 9/12 అవునా కదా చెప్పండి రా. ఎంత? 22,500 అంటే మొత్తం కలిపి ఎంతమంది? 10,22,500. ఓకేనా కదా చెప్పండి. వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చే ప్రాఫిట్ వచ్చింది. ఈపీఎస్ కనుక్కోవచ్చా? బేసిక్ ఈపీఎస్ ఎలా? 2 lakhs/10,22,500 బేసిక్ ఈపీఎస్ అయిపోయింది. ఓకేనా కదా చెప్పండి. బేసిక్ ఈపీఎస్ వరకు ఓకేనా కాదా? క్లియర్. ఇంకోటి ఏం కనుక్కోవాలి మనం? డైల్యూటెడ్ ఈపీఎస్ కనుక్కోవాలి. అవునా కదా? డైల్యూట్ డిపిఎస్ ఎలా కనుక్కుంటా చెప్పండి. అసలు వీళ్ళు మళ్ళీ కొత్తగా షేర్ హోల్డర్స్ మార్చాలి లేదా చెప్పండి. అవునా కదా? వీళ్ళు కనుక అందరూ కన్వర్ట్ అయిపోయారు అనుకోండి, మనం ఏమని ఆలోచిస్తాం ఫస్ట్? ఈ మిగతా బ్యాచ్ ఉన్నారు కదా, 75,000 బ్యాచ్. ఈ 75,000 బ్యాచ్ కూడా కన్వర్ట్ అయిపోయారు అనుకోండి, ఇంటూ 120/100 ఇప్పుడు వరకు కన్వర్ట్ అయింది 25,000 వర్త్ బాండ్సే. ఇంకా 75,000 బాండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ గురించే కదా మన భయం. 75,000 ఇంటూ 120/100 ఎంత చెప్తారా? 90,000 అయినా కదా చెప్పండి. వీళ్ళు కనుక కన్వర్ట్ అయితే ఇంకో 90,000 పెరుగుతారా లేదా చెప్పండి. అవునా కదా? అప్పుడు కొత్త కొత్త షేర్ హోల్డర్స్ ఎంతమంది అవుతారో చెప్తారా? 10,22,500 ప్లస్ 90,000 ఎంత చెప్తారా? 11,12,500. మీకు గుర్తుందా? డైల్యూట్ డిపిఎస్ కనుక్కునేటప్పుడు మధ్యలో కన్వర్ట్ అయినా మనం ఏమనుకుంటాం? స్టార్టింగ్ నుంచి కన్వర్ట్ అయ్యారని అనుకుంటాం లేదా చెప్పండి. మరి అలాంటప్పుడు వీళ్ళకి అక్కడ 30,000 లెక్కటాల్సిన దగ్గర ఎంత లెక్కెట్టాము? 22,500 కదా లెక్కెట్టాం. ఇంకో 7,500 లెక్కట్లేదు కదా, అది కూడా యాడ్ చేయాలా లేదా చెప్పండి. అర్థమైందా నేను అన్నది? డైల్యూటెడ్ ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కన్వర్షన్ స్టార్టింగ్ నుంచే ఉందని అనుకుంటాం. ఓకేనా? అంటే స్టార్టింగ్ నుంచే ఉంటే ఈ సింపుల్ రా, స్టార్టింగ్ నుంచే ఉందంటే మీరు డైరెక్ట్ గా 1 lakh షేర్స్ ఎంతమంది షేర్ హోల్డర్స్ అవుతారు? 1,20,000 షేర్ హోల్డర్స్ అవుతారా లేదా చెప్పండి. వీళ్ళు ఎంతమంది? 10 lakhs అయినా మొత్తం కలిపి ఎంతమంది? 11,20,000 అయినా. సింపుల్ రా. క్వార్టర్ కార్డ్ అడిగాడు కాబట్టి, క్వార్టర్లీ చేయమని చెప్పాడు కాబట్టి మనం ఇదంతా చేసాం ఇందాకలా. ఇప్పుడు క్వార్టర్లీ చేయమని ఆడు ఏం చెప్పలేదు కదా. క్వార్టర్లీ చేయమని చెప్పలేదు కదా ఆడు. అవునా? ఇయర్ మొత్తానికి లెక్కెడుతున్నాడు. ఇయర్ మొత్తాన్ని లెక్క పెట్టేటప్పుడు మీరు ఏమని ఆలోచిస్తారు? ఇయర్ మొత్తానికి వాళ్ళు కన్వర్షన్ ఆప్షన్ ఎక్సైజ్ చేసుకున్నారనే భయంతో ఉంటుంది. ఎప్పుడైనా డైల్యూట్ డిపిఎస్ అదే కదా. ఇందాక కూడా 5,000 ఇంటూ 6/12 3/12 అదేం చేసామా? అదే 2/3 1/3 చేసామా? చేయలేదు, డైరెక్ట్ 5,000 వేస్తాం. అవునా కదా చెప్పండి. అదే లేదు. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి. 11,20,000 నెంబర్ ఆఫ్ షేర్స్ అయ్యాయా? మరి ఎర్నింగ్స్ ఎంత లెక్కటాలా? ఎర్నింగ్స్ ఎలా ఆలోచిస్తాం? ఇప్పుడు వీడిచ్చింది ప్రాఫిట్, ఆబ్వియస్లీ ట్యాక్స్ అదే ఆ ఇంట్రెస్ట్ తీస్తుంటాడు. ఇంట్రెస్ట్ ఎంత చెప్పండి? 1 lakh ఇంటూ 5% అంటే ఎంత? 5,000. ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత? ఇంటూ 70% చేయాలా? ఎంత అప్పుడు? 35,000 అయినా. అంతేనా కదా చెప్పండి రా. వీడేంటి 35,000 కి 2,625 వేసాడు? కరెక్ట్ గానే లెక్కటమ్మా. ఓకే. అందులో మధ్యలో కొంతమందికి ఇంట్రెస్ట్ మధ్యలో నుంచి ఆపేసాం కదా. ఈ 1 lakh లో మధ్యలో కొంతమందికి ఆపేసాం కదరా. 1 lakh లో 75,000 వాళ్ళకి ఫుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాం. అంటే ఇంటూ 5% ఇంటూ 70%.
అదే 70% అంటే ఆఫ్టర్ ట్యాక్స్ లెక్కెడుతున్నాను. ఇంకో 25,000 బ్యాచ్ కి 3 months కదా ఇచ్చాము. ఇంటూ 5% ఇంటూ 3/12 ఇంటూ 70%. ఎంత చెప్తారు ఈ రెండు? పైదా? పైది 2625, మధ్యలోది ఇది 2625, ఇదంతా 299. అంతేనా కదా చెప్పండి. ఈ రెండు యాడ్ చేయాలా లేదా ప్రాఫిట్ కి? ఏ ప్రాఫిట్ కి? ప్రాఫిట్ ఎంత వచ్చింది మనం? 2 lakhs అయినా మొత్తం కలిపితే ఎంత? 2 lakh. అమ్మో లెక్కెట్టాలి మీరు. 8 ఎంత? 2,02,844 అయినా? ఓకేనా కదా చెప్పండి. డైలీ డిపిఎస్ వచ్చేస్తుందా? అయిపోయింది ఆన్సర్. ఓకేనా కాదా చెప్పండి. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. క్లియరా కాదా? ఓకేనా కాదా? క్లియర్. ఏం లేదురా, నేను కొత్త ఎర్నింగ్స్ కనుక్కున్నాను రా. కొత్త ఎర్నింగ్స్ ఎలా కనుక్కున్నాను? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వం కదా అప్పుడు. వాళ్ళ ఇంట్రెస్ట్ వేరు వేరేగా ఉన్నది కదరా. 25,000 3 months కదా ఇంట్రెస్ట్ ఇచ్చాము. సో 3 months ఇంట్రెస్ట్ వాళ్ళది, ఇది ఫుల్ ఇయర్ ఇంట్రెస్ట్. ఆఫ్టర్ ట్యాక్స్ లెక్కెట్టమ్మా అంతే. ఓకేనా? క్లియర్. ఒకసారి చూడండి. ఇంకో చిన్న క్వశ్చన్ ఉంది ఒకటి. షేర్స్ ఇన్ ఇష్యూ ఎంత ఉన్నాయంట? 10 lakhs షేర్స్ అంట. ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ ఎంత అంట? 1 lakh అంట. యావరేజ్ ఫెయిర్ వాల్యూ ఎంత? 8 rupees. 2 lakh ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడే చేశాం కదరా. ఇప్పుడే చేసాం లేదు చెప్పండి. డైల్యూటెడ్ ఈపీఎస్ ఎంత అని కనుక్కోమన్నాడు. ముందు నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత చెప్పండి. 10 lakhs అయినా? దాంతో పాటు ఇలా ఆప్షన్స్ ఎక్సైజ్ చేసుకున్నారు అనుకోండి, మనం ఎలా లెక్కెడతాం చెప్పండి. ఇందులో ఇంట్రెస్ట్ బోనస్ ఎలిమెంట్ ఎంత ఉందో లెక్కెడతాం లేదా చెప్పండి. 20 ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాం వాళ్ళకి? 2 lakh ఆప్షన్స్. వాళ్ళు ఇచ్చే డబ్బులు ఎంత? 6 rupees. కానీ మనం దేంతో కన్వర్ట్ చేస్తాం? 8 rupees తో. 2 lakh into 6/8 ఎంత చెప్తారా? 1,50,000. 1,50,000 నార్మల్ షేర్స్ అయితే బోనస్ ఎలిమెంట్ ఎంత? 50,000 ఏనా? అంతే కదా ఇందాక చేసాము. 10 lakhs plus 50,000 ఎంత మొత్తం కలిపి? 10,50,000 అయినా కాదా చెప్పండి. 10,50,000 షేర్స్ వచ్చాయి. ఎర్నింగ్స్ ఎంత మారుతుందా? ఏం మారదు. 1 lakh డివైడెడ్ బై 10,50,000 ఎంత చెప్తారా? 0.095. అయిపోయి ఆన్సర్. ఓకేనా కాదా చెప్పండి. క్లియరా కాదా? క్లియర్. ఇంకేది ఉంది? 6 ఉన్నాయా? బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.